ఒక రైతు తన కొడుకుతో తన దగ్గర ఉన్న గాడిదని అమ్మడానికి మార్కెట్కి వెళ్తుంటాడు. ఒక ఊర్లోకి ఎంటర్ కాగానే ఊరి ప్రజలందరూ తండ్రిని కొప్పడి పిల్లవాడిని ఎందుకు నడిపిస్తున్నామని పిల్లవాడిని గాడిద మీద కూర్చొని పెడతారు. అలాగే ముందుకెళ్ళి ఇంకో ఊర్లోకి వెళ్ళగానే ఆ ఊరి వాళ్ళు అరే పిల్లాన్ని నడుతారు, మీ తండ్రిని నడిపిస్తున్నావు, అలా నీకు భావ్యమేనా అని కొడుకుని దించి తండ్రిని గాడిద మీద కూర్చొని పెడతారు. ఇంకొక ఊర్లోకి ఎంటర్ అయ్యేసరికి ఊరందరూ కలిసి పిల్లవాడిని కూడా గాడిద మీద కూర్చొని పెడతారు. ఇంకో ఊర్లోకి వెళ్ళేసరికి ఊరు వాళ్ళందరూ వచ్చి గాడి మీద కూర్చొని ఇద్దరిని తిడతారు. మీరు ఇంత బలంగా ఉన్నారు, గాడిద బక్కగా ఉంది, మీరు కూర్చోవడం ఏంటి, మీరు దిగి గాడిదని ఎత్తుకొని బయలుదేరండి అని. అలా అని చెప్పి గాడిదని ఎత్తుకొని పోతుంటే నది అడ్డం వస్తుంది వాళ్ళకి. ఆ నది దాటే క్రమంలో గాడిద కాస్త వీళ్ళ భుజాల నుంచి జంప్ అయ్యి నదిలో పడి కొట్టుకుపోతారు. డియర్ ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? అందరు చెప్పిన మాటలు వింటూ ఉంటే మనము ఉన్నాయన్నీ కూడా మనం కోల్పోతాము. డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ రెండో మోరల్ ఏంటి? మనం ఏ పని చేసినా సరే క్రిటిసైజ్ చేయడానికి, సజెషన్ చేయడానికి సమాజం ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటూనే ఉంటారు. కాబట్టి ఇవేవి పట్టించుకోకుండా మనం కావాల్సిన పనిని మనం చేస్తూ ఉంటేనే మనం అనుకున్న విజయాన్ని సాధిస్తాం.